ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, ఈశ్వరీయ సంతానాన్ని. స్వయం ఈశ్వరుడు, నా ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి సన్ముఖంలో ఈ క్షణం నేను ఆత్మ ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 6/3/2025। आज का हेडिंग, मीठे बच्चे, जैसे तुम आत्माओं को यह शरीर रूपी सिंहासन मिला, ऐसे बाप दादा इस दादा के ऐसे बाप इस दादा के सिंहासन पर विराजमान है। उन्हें अपना सिंहासन नहीं। ఆత్మ ఈ శరీరంలో భృకుటి మధ్యస్థానంలో విరాజమానం అవుతుంది. ఈ భృకుటి మధ్యస్థానం ఆత్మ నివసించే సింహాసనం. మరి అలాగే పరమాత్మ కూడా దాదా లేఖరాజ్ బ్రహ్మం వారి శరీర రూపీ సింహాసనంలో విరాజమానం అవుతారు. అంతేకాని పరమాత్మకి శరీరం అంటూ లేదు. प्रश्न, जिन बच्चों को ईश्वरीय संतान की स्मृति रहती है, उसकी निशानी क्या होगा? उसका सच्चा लव एक बाबा से होगा। ईश्वरीय संतान कभी भी लड़ेंगे झगड़ेंगे नहीं। उसकी कुदृष्टि कभी नहीं हो सकता। जब ब्रह्म कुमार कुमारी अर्थात बाई बहन बने तो गंदी दृष्टि जा नहीं सकता। మరి ఏ పిల్లలైతే నేను స్వయం ఈశ్వరుడికి సంతానం అని భావిస్తారో వారికి ఏ స్మృతి సదా గుర్తుంటుంది. వారికి సత్యమైన ప్రేమ ఒక్క పరమాత్మతో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈశ్వరుడి సంతానం అని భావించేవారు ఎప్పుడు ఎవ్వరితో పోట్లాటకు వెళ్ళరు, ఆర్గ్యుమెంట్కి వెళ్ళరు, చెడు దృష్టి ఉండదు. స్వయం ఈశ్వరుడి సంతానం అంటే పరస్పరం సోదరి సోదరులుగా అవుతాం కదా. మరి చెడు దృష్టి అనేది ఎప్పటికీ వెళ్ళదు. నేను ఆత్మ ఎలాంటి దృష్టిని సదా ఉంచుకుంటున్నాను, ఎవరిని ఏ దృష్టితో చూస్తున్నానో చెక్ చేసుకోవాలి. अब बच्चे जानते बाबा के आकाश सिंहासन छोड़कर इस दादा के तन में अपना सिंहासन बनाया। वह छोड़कर यहां आकर बैठा है। यह आकाश तत्व है, जीव आत्माओं का सिंहासन। మరి భగవంతుడు పరమాత్మ ఆ ఆకాశ సింహాసనాన్ని వదిలేసి ఈ దాదా భృకుటి సింహాసనం తనువుని తీసుకున్నారు. ఆ సింహాసనాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లల దగ్గరికి వచ్చారు. ఎవరి కోసం? మన కోసం. ఆత్మల సింహాసనం ఆ మహత్వం. అక్కడ ఆత్మలు మీరు శరీరం లేకుండా ఉండేవారు. ఎక్కడ? పరంధామంలో. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా,
అలాగే ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న చిన్న నక్షత్రాలుగా అక్కడ ఉంటారు. ఆత్మను దివ్య దృష్టి లేకుండా చూడలేరు. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం ఉంది. ఏ విధంగా నక్షత్రం ఎంతో చిన్నగా ఉంటుంది, అలా ఆత్మలు కూడా చిన్నని బింది స్వరూపం. ఇప్పుడు పరమాత్మ ఆ సింహాసనాన్ని వదిలి దాదా బ్రహ్మ శరీరపు సింహాసనంలోకి వచ్చారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు కూడా ఆ పరంధామం అనే సింహాసనం వదిలి ఇక్కడ ఈ శరీరం అనే సింహాసనం తీసుకున్నారు. నాకు కూడా తప్పకుండా శరీరం కావాలి. నన్ను పిలవడమే మీరెక్కడికి పిలిచారు? పాత ప్రపంచంలోకి పిలిచారు. ఆత్మలైన మీరు ఎక్కడైతే ఉంటారో అదే బాబా మరియు ఆత్మలైన మీ దేశం. ఆ తర్వాత మీరు పరంధామం నుంచి ఎక్కడికి వెళ్తారు? స్వర్గంలోకి వెళ్తారు. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటి? బాబా మాత్రం స్వర్గం అనగా సత్యుగంలోకి రారు. వాళ్ళు వాని నుండి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి ఉంటారు. అంటే ఇది ఒక సైకిల్. యాక్చువల్లీ మనం అక్కడి నుంచి కిందకు వచ్చాం, శరీరంలోకి వచ్చాం, ఎన్నో పాత్రలు చేశాం, తమో గునిగా అయిపోయాం. మళ్ళీ మన తండ్రి వచ్చారు మన ఆత్మని శుద్ధంగా చేసి మళ్ళీ పరంధామానికి తీసుకెళ్ళడానికి. అక్కడి నుంచి ఆత్మలైన మనం సత్యుగంలోకి వస్తాం. ఒకటే డిఫరెన్స్ ఏంటి? బాబా మాత్రం రారు. బికాస్ సత్యుగం ఉన్నదే పావన ప్రపంచం, అక్కడ పరమాత్మ రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు సుఖంలోకి వెళ్తారు. అలాగే మీరు దుఃఖంలోకి కూడా వెళ్తారు. బ్రహ్మకుమార్ కుమారిలైన మనం సోదరి సోదరులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి చెడు దృష్టితో కూడిన ఆలోచన కూడా రాకూడదు. పరస్పరం పరమాత్మ పిల్లలం అంటే చెడు దృష్టి, అశుద్ధమైన దృష్టి రాకూడదు. ఇక్కడైతే మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. మీరు పరస్పరం సోదరి సోదరులు. మీరు ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. ఈ విషయాలేవి శాస్త్రాల్లో లేవు. పిల్లలు పరస్పరం ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడకండి, కోట్లాడుకోకండి. ఈ సమయంలో మీరు ఈశ్వర్య సంతానం అని గుర్తు పెట్టుకొని, మన ముందు ఉన్నదంతా అసురీ సంతానం అని మీకు తెలుసు కాబట్టి ఆ అసురీ సంతానంతో మీరు ఫైటింగ్ అనేది చేయకూడదు. మీరిప్పుడు సంగమ యుగం గురించి తెలుసుకున్నారు, స్వయం ఈశ్వరి సంతానం అని తెలుసుకున్నారు. ఈ చక్రం గురించి పిల్లలైన మీకు తక్క ఇంకెవ్వరికి తెలియదు. అంతేకాని సత్యుగంలో చెడు దృష్టి అనేది ఉండనే ఉండదు. చెడు దృష్టి, నెగిటివ్ విజన్ అనేది ఈ రావణ ప్రపంచంలోనే ఉంటుంది. ఈ స్మృతి మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందరికన్నా ఎక్కువగా ఒక్క తండ్రి పట్ల ప్రేమ ఏర్పడాలి. ముజ్కో ఏక్ బాప్ దూసరానా కోయి అనే స్థితిలో ఉండగలగాలి. అర్ధ కల్పం రావణ రాజ్యం నడిచింది. ఆ రావణ రాజ్యంతో మీరు దుర్గతిలోకి వచ్చారు. ఇప్పుడు పరమాత్మ వస్తున్నారు స్వయం పూజ్యులుగా తయారు చేయడానికి. మరి ఈ రామ రాజ్య స్థాపన మన కోసం అవుతుందంటే నేను ఆత్మ స్వం పైన, విశ్వం పైన ఎంతటి కళ్యాణ భావన ఉంచగలగాలి. మన కోసం స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారంటే నేను ఆత్మ ఎంతగా పావనంగా అవ్వాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎక్కడ ఆ రావణుడి అసురీ రాజ్యం, ఎక్కడ ఈశ్వరుడు స్థాపన చేసిన ఈశ్వరీయ రాజ్యం. అలాంటి రాజ్యంలోకి వెళ్ళాలంటే
సంపూర్ణ పావనంగా తయారవ్వడం చాలా ఇంపార్టెంట్. బాబా దీనికోసం ఏమంటున్నారు? మీకు సదా ప్రతిరోజు అదృష్టవంతమైన రోజు. ప్రతి పిల్లవాడు ఎంతో అదృష్టవంతుడు. गुरुवार के दिन बच्चों को स्कूल में बिठाते हैं, यह रस्म चली जाती है. బయట ప్రపంచంలో కూడా గురువారం రోజు పిల్లల్ని స్కూల్లో కూర్చొని పెడతారు. ఆ రీతి రివాజ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడైతే స్వయం వృక్షపతి అయిన బాబా మనల్ని చదివిస్తున్నారు. బృహస్పతి దశ జన్మ జన్మాంతరం నడుస్తూనే ఉంటుంది. ఇదొక అనంతమైన దశ. పిల్లలైన మనం అలాంటి సూర్యవంశీ రాజ్యానికి చెందిన వారం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ధారణ, अपने ऊपर आह पे ही रहम करना, अपनी दृष्टि बहुत अच्छी पवित्र रखना है. ईश्वर ने मनुष्य से देवता बनाने के लिए एडॉप्ट किया है, इसलिए पतित बनने का कभी ख्याल नहीं आना चाहिए. పతితంగా అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండని కూడా ఉండకూడదు. మన పైన మనం ఎంతో దయ ఉంచుకోవాలి, దయ పెట్టాలి. నేను ఈశ్వరుడికి చెందిన వారిని, దయ ఉంచాలి. ఎదుటివారు అసురీ సంప్రదాయానికి చెందిన వారు, దయ ఉంచాలి. నేను రామ సంప్రదాయానికి చెందిన వారిని, దయ నా పైన నాకు ఉండాలి. స్వయం పరమాత్మ నన్నంత ఉన్నతంగా తయారు చేస్తారు, మరి నేనేంటి ఇలాంటి దిగజారిపోయే యాక్టివిటీస్ చేస్తున్నాను అని. संपूर्ण कर्मातीत अवस्था को प्राप्त करने के लिए सदा उपराम रहने की अभ्यास करना है. इस दुनिया में सब कुछ देखते हुए नहीं देखना, इसी अभ्यास से अवस्था एक रस बनानी है. సంపూర్ణ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకోవాలంటే ఒక ఉపరామ అవస్థలో ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్టు ఉండాలి. ఈ అవస్థ చాలా చక్కగా అభ్యాసం చేయాలి. वरदानम, हर कदम में पदमों की कमाई जमा करने वाले सर्व खजानों से संपन्न व तृप्त आत्मा. ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ అవ్వాలి. అది ఎలా పాసిబుల్? ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉండి ప్రతి అడుగును వేస్తారు, ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ చేసుకుంటారు. ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ అవుతుంది. ఈ సంగమయుగం ఉన్నదే ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోవడం. ఎంత జమ చేసుకుంటే మీరు అంత జమ చేసుకోవచ్చు. ఈ సంగమ యుగంలో ఏది కూడా వ్యర్థంగా అవ్వకూడదు. స్వయం పరమాత్మ వస్తారు మన ఆత్మని నిండుగా చేయడానికి. తృప్తాత్మ సంపన్నాత్మగా అవ్వగలగాలి. స్లోగన్, कोई भी बात में अपसेट होने के बजाय नॉलेजफुल की सीट पर సెట్ రహో. ఏ విషయంలోనా అప్సెట్ అవ్వడానికి బదులు నాలెడ్జ్ఫుల్ జ్ఞానవంతుని సీట్లో సెట్ అవ్వాలి. ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఈశ్వరీయ సంతానాన్ని. యుక్తితో నడుచుకుంటాను, ఎవ్వరితోనూ పోట్లాట్లను పెట్టుకోను. స్వయం ఈశ్వరుడు నా గురువు అనే భావనలో ఉంటాను, నశాలో ఉంటాను. ఈశ్వరీయ జ్ఞానంతో నిండుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతో ఉన్నతమైన వారిని, శ్రేష్టాచారిని, సతోగుణి ఆత్మను
సింహాసన అధికారి ఆత్మను సత్యమైన నడవడికలో ఉండేవారిని స్థిరమైన ఆత్మను నేను నిశ్చింత చక్రవర్తిని శివశక్తి సైన్యాన్ని ఉన్నతమైన సంకల్పదారిని నేను పరమాత్మ ప్రియ ఆత్మను లోకప్రియ ఆత్మను స్వయం ప్రియ ఆత్మను యుక్త ఆత్మను పరోపకారి ఆత్మను బాబా మీకు ఎంతో ధన్యవాదాలు నా జీవితాన్ని ఇంత ఉన్నతంగా తయారు చేశారు I, the soul, belongs to a deity clan. I experience the canopy of the Supreme Father. He protects me all the time. True kiss, the true connectivity I have with him. I experience the truthfulness of my soul. This is the time I remember that I belongs to a deity clan where I pay attention on my every decision. I, the soul, the God's favorite being, experience the unlimited power, a power makes me happy all the time. I try to follow such path and be a blessed being. Hey Father, thank you so much for showing me the path of deitism. I try to follow the Father's path and be a divine being. Shanti. I, the soul, experience the truthfulness of myself. Spread such vibrations to every part of this body and be a blissful being. Shanti.